ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి అది అరుణోదయము వలె కాంతిగా మారుతుంది. చీకటి అనగా శాపము. నీ మీదున్నటువంటి శాపము కూడా అది ఆశీర్వాదకరముగా మారబోతుంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు నీ మీదున్నటువంటి చీకటి ఆ శాపము నీ దగ్గర నుంచి తొలగిపోతుంది అని నీవు గమనించినట్లయితే, నీవు నీ మనస్సుని తిన్నగా నిలిపిన ఎడల, కుడికి కాని ఎడమకు కాని తిప్పకుండా, అంటే చెడు వైపు నీ మనసుని త్రిప్పుకోకుండా, నీవు తప్పు చేయకుండా సరిగ్గా మంచి దారిలో నడిచిన దానివై ఉండి నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, పాపము నీ జీవితంలో నుంచి తీసివేసిన ఎడల, నిశ్చయముగా దేవుడు నీ యొక్క దుర్మార్గతను తీసివేసి నీలో ఉన్న నీతిని ఆయన గుర్తించి నిన్ను ఆశీర్వదిస్తాడు. చీకటి వచ్చినా సరే, అంటే నీ పాపములో ఎంత చీకటి ఉన్నా సరే, ఇవన్నీ నువ్వు విడిచిపెట్టి ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఆ విడిచిపెట్టినటువంటి దానికి ప్రతిఫలముగా నీ యొక్క బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. మధ్యాహ్నము మనం ఎంత చీకటి చేయాలని చూసినా సరే అది చీకటి అవ్వదు, ఎందుకంటే అంత వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి. కనుక అటువంటి ఎవ్వరు ఆ వెలుగును నీ ఇద్దరి నుంచి తీసివేయలేరు. అటువంటి మధ్యాహ్న కాలపు తేజస్సును నీ జీవితంలోనికి తీసుకొని వచ్చి దేవుడు చీకటిగా ఉన్న నీ జీవితం వెలుగుగా మార్చబోతూ ఉన్నాడు. నీ మనసులో నీ పాపమును తీసివేసుకున్న ఎడల, నీ పితరుల శాపము నీ మీద ఉన్న ఎడల, ఎప్పుడైతే నీ తప్పుని ఒప్పుకొని ఆయన చేతులు ఆయన వైపు చాస్తావో, చాచి దేవా నీవే నాకు శరణమయ్యా, నాకు సహాయం చేయవా, ఇంకొక అవకాశాన్ని నాకు దయచేయవా అని ఒక్కసారి దేవుని ఆయన పాదములు పట్టుకొని అడిగి చూడు. ఈ దినమున నీ జీవితంలో నా దేవుడు గొప్ప విజయం కలుగు చేయను గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు నాయన వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవ తండ్రి. అరుణోదయ వలె కాంతిగా మీ జీవితాలను మారుస్తా అన్నావు తండ్రి, అందును బట్టి మీకు వందనములు దేవ. అటువంటి కాంతిని చీకటిలో ఉన్న జీవితాలకు వెలుగుమయం చేయమని వేడుకుంటున్నాం. అటువంటి కాంతిని ప్రసాదింపు చేయమని వేడుకుంటున్నాము దేవ. మీ వెలుగు మాలో ఉంటే ఏ చీకటి నైనా మమ్మల్ని ఏది చేయలేదు కదా తండ్రి. మీ యొక్క కనికరమును, కృపను, కాంతిని, అరుణోదయ దర్శనమును ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిపైన ఉండునుగాక. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. ఈ దినమున ఎంతమంది నేను వారు చేసినటువంటి పాపములు ఒప్పుకొని దేవా నూతనమైన జీవితాన్ని ఆరంభించాలని ఆశపడుతూ ఉన్నారు. వారి జీవితాలను కట్టండి దేవా. మీ కాంతిని, అరుణోదయ దర్శనమును వారి జీవితాలను పంపించమని వేడుకుంటున్నాము దేవా. ప్రాధేయపడుతున్నాము. నెహెమ్యా అయితే ఇజ్రాయేలీల పాపమును బట్టి నైనా వారి పక్షముగా దేవుడు వారి పక్షముగా నైనా మీకు నెహెమ్యా ప్రార్థించినప్పుడు వారి పాపమును మీరు తొలగించారు దేవా. అదే విధముగా నేను అంతటి నీతి మంత్రురాలు మేము కాకపోయినప్పటికీ నాయన ప్రతి ఒక్కరి పక్షంగా అడుగుతూ ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్క పాపం లయమైపోను గాక. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల, బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది నాయన ఈ దినమున తండ్రి వారికి మరణ పడకల్లో ఉన్నారో వారిని స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తంతో తాకి నాయన సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగ చేయండి. యేసు నామములో అడుగుతున్నాము దైవం తండ్రి. మీ కృపా కనికరాన్ని ఉంచండి తండ్రి. ఎంతమంది నేను బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో యేసయ్యా,
నాయన వివాహాలు జరిగించండి తండ్రి. నాయన బిడ్డలు లేకుండా బాధపడుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నాయన మరి ఎంతమంది నాయన గర్భశోకంతో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. సంతాన ప్రాప్తిని కలిగించమని వేడుకుంటున్నాం దేవ. వివాహాలు కాకుండా మిగిలిపోయిన వారికి దేవ తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.